పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి. కాలికి నల్లదారం కట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయింది. చూడ్డానికి స్టైలిష్గా ఉండడంతో చాలామంది అమ్మాయిలు కాలికి నల్లదారం కట్టుకుంటున్నారు. అలా ఇది ఇప్పుడు ట్రెండ్గా మారింది. దీన్ని చూసి అబ్బాయిలు కూడా నల్లదారం కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయినప్పటికీ కాలికి నల్లదారం కట్టుకోవడం ఒక నమ్మకం. దిష్టి తగలకుండా నిత్యం కాపాడుతుందనే విశ్వాసం. అందుకే చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా దీన్ని కడుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. దీనివల్ల చెడు దృష్టి తగలకుండా ఉంటుంది. అలాగే ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. పాదాల దగ్గర నల్లదారం ధరించడం వల్ల శనిగ్రహం ప్రభావం కూడా తగ్గుతుందని అంటారు. రాహుకేతువులు బలహీనంగా ఉన్నవారు నల్లదారం కట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. దిష్టి తగలకుండా ఉండాలంటే ఈ నల్లదారం ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోవద్దు. దీనికి కొన్ని నియమాలున్నాయి. చిన్నపిల్లలకు అమావాస్య రోజు మాత్రమే నల్లదారం కట్టాలి. ఒకసారి కట్టిన నల్లదారాన్ని నెల రోజులు మాత్రమే ధరించాలి. మళ్ళీ అమావాస్యకు పాతది విప్పేసి కొత్త దారం కట్టాలి. అప్పుడే అది చక్కగా పనిచేస్తుందని పండితులు చెబుతుంటారు. అమావాస్య రోజు కాకుండా మిగిలిన రోజుల్లో దిష్టిదారం కట్టుకున్నా దాన్ని ఎక్కువ రోజులు ఉంచుకున్న ఫలితం శూన్యమని సూచిస్తారు. స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమ కాలికి మాత్రమే నల్లదారం ధరించాలి. పురుషులైతే కుడికాలికి కట్టుకోవాలి. ఈ రాశుల వాళ్ళు నల్లదారం ధరించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుల, కుంభ, ధనస్సు రాశి వాళ్ళు నల్లదారం కట్టుకోవడం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. మేష, వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశులపై అంగారక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంగారకుడికి నలుపంటే అస్సలు నచ్చదు. కాబట్టి ఈ రాశుల వాళ్ళు నల్లదారం ధరించడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.